రైట్ ఏపీని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేస్తామని మంత్రి సవిత తెలిపారు. సత్యసాయి జిల్లా పెనుకొండలో విద్యార్థులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్ నామరూపాలు లేకుండా చేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందన్నారు మంత్రి సవిత. మంత్రితో చర్చల్లో పాల్గొన్న విద్యార్థులు డ్రగ్స్ వ్యాపారం చేసే వారిని కట్టడి చేయాలని కోరారు. వైసీపీ పాలనలో వేల మంది చిన్నారులు మహిళలు ఆచూకీ లేకుండా పోయారన్న మంత్రి అనంతపురం ఆసుపత్రిలో చిన్నారి మిస్సింగ్ కేసును 2 గంటల్లోనే పోలీసులు ఛేదించారని గుర్తు చేశారు. 45 రోజులుగా మా పరిపాలన ఏంటో ప్రజలందరూ చూస్తారు. ప్రజలు నిశ్చంతంగా ఏదైతే ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి దశ దిశ స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చగలరు. ఎన్డీఏ ప్రభుత్వంలోనైతేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఒక పక్క భద్రతగా ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. మీరు గత 5 సంవత్సరాలుగా చూసాం 33,489 మిస్సింగ్ కేసులని ఏదన్నా ఎక్కడన్నా ట్రేస్ అవుట్ చేశారా? నిన్నటి రోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఒక చిన్న బాలిక మిస్ అవుతే ఇమ్మీడియట్ గా ఆ పూటకే 2 గంటల్లోనే ఆ ట్రేస్ అవుట్ చేసి మేము ఆ తల్లికి ఆ బిడ్డని హ్యాండ్ ఓవర్ చేశామంటే అది ఎన్డీఏ ప్రభుత్వం కూడా తెలియజేస్తున్నాం. ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ప్రజలు ఏ నమ్మకంతో అయితే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని కూడా తెలియజేస్తున్నారు.